అతివేగం అనర్థాలకు దారితీస్తోంది. ఈ నెత్తుటి నిజం మరోసారి నిజమైంది. బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ 3లో జరిగిన కారు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ నిండు జీవితం బలైపోయింది. మంగళవారం మధ్యాహ్నం హార్లీ డేవిడ్సన్ షోరూం నుండి పంజాగుట్ట వైపు వెళుతున్న ఓ కారు మసీదు ఎదురుగా ఉన్న కర్వ్లో రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. 3 పల్టీలు కొట్టింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. తేరుకుని చూస్తే డ్రైవింగ్ సీట్లో ఉన్న ఫహసత్ అలీ స్పాట్లోనే చనిపోయాడు. కారులో ఉన్న మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫసహత్ అలీ ముఫకంజా కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. లంచ్ కోసమని ఫ్రెండ్స్తో కలిసి హోటల్కి వెళ్లారు. తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో ఫసహత్ అలీ కార్ 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అతి వేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. సీసీటీవీ కెమెరాలో కారు యాక్సిడెంట్ దృశ్యాలు కూడా స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ 3 డే అండ్ నైట్ ఇక్కడ వాహనాల రద్దీ చాలా ఎక్కువ. పట్ట పగలైనా సరే ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. వాహనాలు బుల్లెట్లా దూసుకెళ్తూ ఉంటాయి. సాగర్ సొసైటీ క్రాస్ నుండి కాస్త ముందుకు రాగానే డేంజర్ కారు మృత్యు మలుపులా కబళిస్తోంది. ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చే వాహనాలు ఈ స్పాట్లో పల్టీలు కొట్టడమో, పక్కనే ఉన్న షాపుల్లోకి దూసుకు వెళ్లటమో పరిపాటిగా మారింది. హైదరాబాద్ ట్రాఫిక్లో అత్యంత ప్రమాదకర బ్లాక్ స్పాట్లో ఈ రోడ్ టాప్ లిస్టులో ఉంది. ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ మార్గ్ దాటాక 5 కిలోమీటర్ల వరకు అడుగడుగున డేంజర్ బెల్సే. ఈ 5 కిలోమీటర్ల పరిధిలో రెండు సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ప్రమాదాలకు గ్రీన్ సిగ్నల్గా మారుతున్నాయి. గ్రీన్ లైట్ పడగానే బారులు తీరిన వాహనాలన్నీ ఒక్కసారిగా విడిచిన బాణాల్లా దూసుకొస్తూ ఉంటాయి. మూల మలుపును గమనించేలోపే ప్రమాదం జరిగి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మానవ తప్పిదాలతో పాటు రోడ్డు నిర్మాణమే ఈ దారుణాలకు కారణంగా ఉంది. బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ 3లో వేగ నియంత్రణ ఎంతో తెలుసా? కేవలం 50 కిలోమీటర్ల లోపు మాత్రమే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని చోట్ల కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే, మరికొన్ని చోట్ల 40 కిలోమీటర్లు. ఇలా 50 కిలోమీటర్ల నియంత్రణలో ఎక్కడెక్కడ ఎంతెంత వేగం ఉండాలో స్పష్టమైన బోర్డులు అడుగడుగునా కనిపిస్తాయి. కానీ ఈ స్పీడ్ లిమిట్ను ఎవరూ లెక్క చేయరు. గాల్లో తేలినట్టుందన్నట్టు అతి వేగంతో వెళ్ళి ఇలా ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. నూటికి 70% వాహనాలు ఈ వేగ నియంత్రణను ఏమాత్రం పాటించవు. అతి వేగానికి కళ్ళెం వేయటానికి స్పీడ్ కంట్రోల్ లేజర్ గన్స్ ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు. 50 కిలోమీటర్ల వేగ పరిమితి దాటిన వాళ్లకు 1400 జరిమానా కూడా విధిస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. వాయు వేగంతో దూసుకువెళుతూ ప్రమాదాల బారిన పడటమే కాదు, దారిన పోయే వాళ్ల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు. దీనిపై మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్, హైదరాబాద్లో ఒక డేంజరస్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రధానంగా జరుగుతున్న ప్రమాదాలు అనేక మంది ప్రాణాలు తీస్తున్నాయి. మనం ప్రధానంగా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వరకు దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 4 సిగ్నల్ పాయింట్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు దాదాపు ప్రతిరోజు వందల వాహనాలు ఈ రోడ్లో ప్రయాణం చేస్తుంటాయి. ఇవి దాదాపు ఈ 5 కిలోమీటర్ల పొడవులో ఏదైనా సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగడం మినహా మిగతా అంతా అతివేగంగా దాదాపు ఈ రోడ్లో మనం చూసుకుంటే దాదాపు ప్రతి చోట కూడా 50 కిలోమీటర్ల వేగానికి మించకూడదనేది బోర్డులు ప్రతి చోట కనిపిస్తుంటాయి. అంటే ఉదయం నుంచి కూడా అంటే స్కూళ్ళు, ఆఫీసులు, ఇతర కార్యకలాపాలకు వెళ్తున్న వాహనాలతో పాటు ఈవినింగ్ పూట కూడా ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. ఏదైతే రద్దీగా ఉండే సమయాల్లో సైతం ఇవి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ట్రాఫిక్ ఉల్లంఘన అంటే ఏదైతే 50 కిలోమీటర్లకు మించి ఉండరాదనేది జరుగుతుందో
అవి పూర్తిగా ఉల్లంఘన అనేది మనకి కనిపిస్తూ ఉంది. అతివేగంగా వెళ్తున్న ఏదైతే వాహనాలు ఉన్నాయో వీటిని నియంత్రించుకోలేని పరిస్థితి అయితే మనకి ఎక్కడికక్కడ కనిపిస్తోంది. దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, క్షతగాత్రులుగా మిగులుతున్నారు. అనేక పరిస్థితులు ఇక్కడ ఎదురవుతున్నాయి. అయినా సరే ఎక్కడ కూడా వేగ నియంత్రణ అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ఈ వేగ నియంత్రణకు సంబంధించి స్పీడ్ లేజర్ గన్స్ అనేవి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. వీటిని అంటే ఎంత వేగంతో వెళ్తున్నాయని చూసిన తర్వాత భారీ పెనాల్టీలు కూడా వేస్తున్నారు. అంటే 1-2 కాదు, దాదాపు 1435 రూపాయలు ఒక వేగ నియంత్రణ ఏదైతే నిర్దేశించారో వివిధ ప్రాంతాలకు సంబంధించి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు లాగే ఎక్కడైతే ఒక నిర్దేశించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా అది ఉల్లంఘన జరిగితే 1435 రూపాయలు ఒక పెనాల్టీగా వేస్తున్నారు. దీన్ని మళ్ళీ రిపీట్ అయితే మరింత ప్రమాదం జరుగుతుందనేది హెచ్చరించడంతో పాటు ఈ పెనాల్టీలు శాతం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు చివరికి ఈ రోజున ట్రాఫిక్ పోలీసులు పాయింట్ వైజ్గా అంటే డ్రైవింగ్ ఉల్లంఘన ఏదైతే ఉందో వీటిని దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సెస్ సైతం రద్దు చేస్తాం అనేది ఒక పాయింట్ వైజ్డ్గా మనకి కేటాయింపులు జరిగింది. ఇక్కడ మనం ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ రోడ్లో ఉందో స్పీడ్ లేజర్ గన్ పాయింట్ను మనం చూసుకుంటే ప్రతి వాహనం కూడా ఇక్కడ నిర్దేశించిన స్పీడు కేవలం 50 కిలోమీటర్ల లోపల మాత్రం ప్రయాణం చేయాల్సి ఉంది. చెప్పండి, మీరు లేజర్ గన్స్కి సంబంధించి ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది? స్పీడ్ లేజర్ గన్ సార్, ఇక్కడ 50 కిలోమీటర్స్ అబవ్ రావద్దు. ఇక్కడ 50 అబవ్ వస్తే 1435 ఫైన్. ఫోటో క్యాప్చర్ ఆటోమేటిక్ ఫోటో క్యాప్చర్ అయిపోతుంది. డైలీ ఒక 100 నుంచి 120 లోపల మేము ఫోటోలు క్యాప్చర్ చేస్తున్నాము. ఓకే, ఎంత పెనాల్టీ విధిస్తున్నారు మీరు? 1435 1435 రూపాయలు ఫైన్ ఉంటుంది సార్. ఇది మేము ఫోటో తీసిన వెంబడే బిఎస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అప్డేట్ చేసేస్తాం మేము. వాళ్ళకు స్పాట్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకవైపు పెనాల్టీలు విధిస్తున్నాం, చిన్న పెనాల్టీ కాదు. 1435 రూపాయలు అంటే చిన్న పెనాల్టీ కాదు. అయినా సరే ఎక్కడ మనకు వేగ నియంత్రణ ఒక చోట కనిపించట్లేదు. ఏదైనా భయం కనిపిస్తుంది దాంట్లో? మ్యాక్సిమం స్పీడ్ తగ్గింది సార్. స్పీడ్ అయితే తగ్గినారు. ఈ రోడ్లో అయితే స్పీడ్ 70-80 లోపలనే వస్తున్నారు ఈ మధ్యలో. స్పీడ్ లేజర్ గన్స్ అనేవి ఖచ్చితంగా నువ్వు ఎంత స్పీడ్ వెళ్తున్నావు అనేది ఆ ఉల్లంఘన ఖచ్చితంగా పసిగట్టి ఒక చలాన్ రూపంలో వస్తుంది. దాదాపు వేల రూపాయల పెనాల్టీలు వేస్తున్న ప్రతిరోజు ఈ రోడ్లోనే అంటే జూబ్లీ చెక్ పోస్ట్లోనే 100 వరకు పెనాల్టీలు విధించే పరిస్థితి కనిపిస్తుందంటే ఎంతవరకు నిర్లక్ష్యం కొనసాగుతుందని మనం అంచనా వేయచ్చు. దాదాపు 117 కిలోమీటర్ల వేగంతో అంటే 50 కిలోమీటర్లే ఇక్కడ పరిమితి అనుకుంటే దాదాపు 117 కిలోమీటర్లు అంటే దాదాపు ఇంకా దానికి మించి 60-70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ప్రాణాలు తీస్తున్నాయి. మరోవైపు క్షతగాత్రుల్లో మిగులుతున్నారు. ఈ రోడ్లలో ప్రయాణించాలంటే భయాందోళనలు వ్యక్తమయ్యే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. రమ్య ఘటన నుండి లెక్కలు తీస్తే ఒక్క ఏడాదిలోనే దాదాపు 8 మంది ఈ రోడ్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రమాదాలన్నింటికీ కేవలం అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ ప్రధాన కారణం. దీనికి తోడు అస్తవ్యస్తంగా ఉండే రోడ్డు నిర్మాణం కూడా మరో కారణం. ఒకచోట ఎత్తుగా ఉంటుంది, ఎక్కడ మలుపు ఉందో పసిగట్టేలోపే డేంజర్ కర్వ్లో మృత్యు పిలుపు వినిపిస్తుంది. మంగళవారం జరిగిన కారు ప్రమాదానికి ఓ కారణం అతివేగమైతే మరో కారణం డేంజర్ కర్వ్ అని స్పష్టమవుతోంది. ప్రతి సిగ్నల్ పాయింట్ ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కాదు, ఒక రేస్ ప్రారంభం కావటానికి ముందు వెలిగే గ్రీన్ సిగ్నల్లా ఈ ప్రాంతంలో సిగ్నల్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్ సిగ్నల్ పూర్తిగా డిస్ప్లే కాకముందే వాహనాలు రయ్యమంటూ దూసుకొస్తాయి. బుల్లెట్లలా దూసుకొచ్చి బతుకుల్ని బలి తీసుకుంటాయి. అతి వేగంగా రావటం, ఆ మలుపు గమనించకపోవటం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మా ప్రతినిధి గణేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. గణేష్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత బంజారా హిల్స్లో ప్రవేశించిన తర్వాత ఖచ్చితంగా మనకి 2 డేంజర్ సిగ్నల్ పాయింట్స్ కనిపిస్తాయి. ఒకటి హార్లీ డేవిడ్సన్ సంబంధించిన సిగ్నల్ పాయింట్, ఇక్కడ నుంచి మజీదీ సెంటర్లో ఉండే ఒక సిగ్నల్ పాయింట్. మనం చూడొచ్చు ఏదైతే ఒక పోటీకి సిద్ధంగా ఉన్నట్లు అంటే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత చాలా వాహనాలు ఒక పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఒక్కసారిగా సిగ్నల్ వేసిన తర్వాత విడిచిపెట్టిన బాణాలుగా ఇక్కడ నుంచి వేస్తున్న స్పీడు మనం చూడొచ్చు. ఒకసారిగా సిగ్నల్ పాయింట్ పడింది, ఎంత వేగంతో ప్రయాణం చేస్తున్నాయో మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే దాదాపు ఈ ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్లు మాత్రమే వాహనాల వేగంతో ప్రయాణించాల్సిన అవసరం ఉన్న ఒకసారి సిగ్నల్ పాయింట్ విడిచిపెట్టిన తర్వాత రెండో సిగ్నల్ పాయింట్కి వెళ్ళడం కోసం కిలోమీటర్ల వేగంతో అంటే దాదాపు ఈ ప్రాంతంలో 100 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తున్న దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత వేగంతో వెళ్ళడం వల్ల దాదాపు ఇది పూర్తిగా ఒక పల్లపు ప్రాంతంలా ఉండటం, మరోవైపు మసీదు ప్రాంతం దగ్గర ఒక ప్రమాదపు మలుపు ఉండటం, ఈ అన్ని కారణాలతో ఖచ్చితంగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు
అక్కడ సిగ్నల్ పాయింట్ దాటిన తర్వాత పంజాగుట్ట వరకు వెళ్లే ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ఒక నేర రోడ్డులా ఉండటం వల్ల ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే దాదాపు 8 ప్రాణాలు ఈ రోడ్లో కోల్పోయారంటే ఎంత డేంజరస్ స్పాట్గా ఇది ఉందనేది మనం అంచనా వేయచ్చు. ఖచ్చితంగా జేఎన్టీయూ, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, హెచ్ఎండిఏ దీనికోసం ఈ రోడ్డు కోసం ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న అనేక రోడ్లను సర్వే చేస్తే దాదాపు 135 బ్లాక్ స్పాట్స్ అనేవి గుర్తించారు. అందులో కీలకమైన బ్లాక్ స్పాట్ మనం నిలిచిన ప్రాంతం అని చెప్పాలి. అందుకే ఈ ప్రాంతంలోన సిగ్నల్ వేసిన తర్వాత ఏదైతే ముందుగా ఉండే వాహనాలు ఉన్నాయో ఈ వాహనాలన్నీ ఒక దూసుకొస్తున్నట్లే మనం చూడొచ్చు. మినిమం 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనాలు ప్రయాణం చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అది మోటార్ వాహనాలు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు. అంటే కింది వరకు వెళ్ళిన తర్వాత వీటిని నియంత్రించుకోకపోవడం వల్లనే ఖచ్చితంగా ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేస్తున్న స్పీడ్ గన్స్ కావచ్చు, లేకపోతే పెనాల్టీలు కావచ్చు, ఏమాత్రం నియంత్రణ చేయలేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఈ రోడ్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రతిసారి ప్రాణాలు పోయిన తర్వాత ఏదో మొక్కుబడి చర్యలు ప్రారంభించడం తప్ప దీనిపైన మిగతా శాశ్వత ప్రాతిపదికన ఏం చర్యలు తీసుకోవాలనేది ఇప్పటికే పోలీసులకు సైతం అంతుపట్టని పరిస్థితిగా కనిపిస్తుంది. ఏదేమైనా రోడ్లు వెడల్పు అనేది ఒక పరిష్కారంగా కనిపించడం లేదంటే గతంలో ఉండే నేర పరిస్థితిని ఇక్కడ తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇదే ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఒక బ్లాక్ స్పాట్స్గా ఉన్న వీటిని ఏ విధంగా పరిష్కరించాలి, ప్రాణాలు ఏ విధంగా కాపాడాలనేది ఒక శాస్త్రీయ దృక్పథంతో ఒక ఆలోచన చేస్తే తప్ప ఈ రోడ్లు చేస్తున్న మరణ మృదంగానికి ఎక్కడ పులిస్టాప్ పడేలాగా కనిపించడం లేదు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రమేష్లతో గణేష్, TV9 హైదరాబాద్. ప్రమాదకర మలుపులో ఎందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి తూతూ మంత్రంగా గతుకులు పూడుస్తారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఇంకా పట్టాలెక్కటం లేదు. ఈ రోడ్లో అతి వేగానికి కళ్ళెం వేసేలా చర్యలు తీసుకోకపోవటం వల్లనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 డెత్ స్పాట్ నెంబర్ 1గా హడలెత్తిస్తూనే ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి మృత్యు మలుపుగా మారిన మూల మలుపులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలంటున్నారు నగరవాసులు.